ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? రాజులు అగ్రహారాలు. ఇదివరకు రాజులు పూర్వం ఏం చేసేవాళ్ళు? రాజులు అగ్రహారాలని ఊళ్ళని కానుగ్గా ఇస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఇస్తారు? ఊరికే ఇస్తారండి? వాళ్ళకి ఎందుకు ఊరికే కానుకలు గిఫ్ట్లు ఇస్తారు? ఎవరికైనా మనం కానుకలు గిఫ్ట్లు ఊరికే ఇస్తామా? ఇవ్వంగా. కానీ వాళ్ళని మెప్పించాలి రాజుల్ని మెప్పించిస్తే వాళ్ళు ఖచ్చితంగా అగ్రహారాలు ఇచ్చేవాళ్ళు. అది ఎట్లా అంటే చూడండి, మాటలాడ నేర్చి మనసు రంజిల్ల చేసి పరగ ప్రియంబు పలకకున్న ఒకరి చేతి సొమ్ము ఊరకవచ్చున విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎవరికైనా మెచ్చరికపు మాటలు చెప్పకపోతే ఎవరైనా ఊరికే ఇస్తారండి? ఇవ్వరు. అయితే ఎట్లా అయినా సరే ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించే మాటలు చెబుతూ ఉండటం మనం వాళ్ళు ఇస్తారు. సరే, ఒకళ్ళ సొత్తు ఊరికే ఇంకొకళ్ళకి ఎవరికి ఇవ్వరు లేకపోతే. అయితే దీని మూలంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే సుమధుర సంభాషణ అన్ని వేళలా లాభదాయకమే అని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడు మంచి మాటలు ఆడటం అన్ని విధాలా కూడా మంచిది. మరి మంచి మాటలు ఎలా వస్తాయి మనకు? దీని గురించి ఒక కథ చెప్పుకుందాం. పూర్వం, ఇది రాజుల కథ. పూర్వం ఒక రాజుగారు ఏం చేశారంటే కొందరు సైన్యాన్ని వెంట పెట్టుకుని మారువేషాలతో ఊళ్ళోకి వెళ్ళారు. నగర సందర్శనానికి కోసం వెళ్ళారు. వెళితే అక్కడ ఏమైందంటే, అది మారువేషాలతో వెళ్ళారు కదా, చాలా 4 దిక్కులా చూసేసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది చూస్తూ ఉన్నారు. చాలా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగేసేసారు. ఇంకా చాలా పొద్దుపోయింది. ఇక ఇంటికి వెళ్ళబోయే ముందర ఆకలి వేసేసింది భటులందరికీ. వాళ్ళు ఏమనుకున్నారు, భోజనం చేసేస్తాం ఎవరి దగ్గరైనా అని చెప్పి. అయితే ఈ భటులు ఎందుకు భోజనం చేస్తారని అంటే, మామూలు సామాన్య పౌరులు అతిథి అభ్యాగతుల్ని ఎలా చూస్తారు? వాళ్ళకి భోజనాలు సౌకర్యాలు ఇస్తారా, లేకపోతే వాళ్ళతో తగువులు పెట్టుకుని మీకేంటి పెట్టేదని అట్లా చేస్తారా? ఏం చేస్తారో చూడాలి. ఇది కూడా ఒక పరీక్ష అన్నమాట. మారుమూల ప్రాంతాలకు పోయి చేస్తూనే ఉంటారు కదా ఇట్లా. అలా పోయి ఒకళ్ళ ఇంటి తలుపు కొడతారు. కొడితే వాళ్ళు తలుపు తీసి వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చి, ఏమండి మేము బహుదూరపు బాటసారులం, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాము, మీరు దయచేసి మాకు కొంచెం ఏదైనా ఆతిథ్యం కల్పించగలుగుతారా అని అడుగుతారు. అని అంటే సరే, వాళ్ళు ఏం చెప్తారంటే, సరే వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండే లోపు రాజుగారికి ఒక ఆలోచన వచ్చేసింది. అదేం ఆలోచన అంటే, ఇదేంటండి, శ్రీనాథుడు చూడండి పల్నాడులో ప్రయాణం చేసేటప్పుడు శ్రీనాథుడికి బాగా దాహం వేసింది. దాహం వేస్తే అప్పుడు ఏం చేస్తాడంటే, మండుటి ఎండ ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు దొరకదు. నీళ్ళు దొరకపోయేసరికి చలకచ్చ పుట్టేసి శివుణ్ణి తిడతాడు. ఊరికేనే మొత్త పుణ్యానికి శివుణ్ణి తిడతాడండి. ఏమని తిడతాడో తెలుసా? సిరిగల వానికి చెల్లు తరుణులు 16,000 తగు పెండ్లాడను తిరుపమ్మనికి ఇద్దరాండ్రా పరమశివ గంగని విడువుము పార్వతి చాలు అంటాడు. అంటే ఏంటో తెలుసా అండి, కోట్లు ఉన్నాయంట. సిరిగలవాడు ఎవరు? విష్ణుమూర్తి ఎంతమంది అయినా 16,000 మందినైనా పెళ్లి చేసుకోవచ్చు అంట. కానీ శివుడికి 2 పెళ్ళాలు ఉండకూడదంట. ఎందుకు చెబుతాను? సరే, అట్లా అది గుర్తొచ్చేసి ఆయన ఏం చేశాడంటే, భోజనానికి పెడతామన్నారా లేదా ఏంటి అని అడిగితే, సరే ఆ ఇంటి వాళ్ళు భోజనాలు పెడతామండి, మీరు కాళ్ళు చేతులు కడుక్కొని సిద్ధమైరండి అని చెప్తారు. మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము ఈలోపు అని చెప్తారు. అని చెప్పంగానే ఆ ఇంట్లో ఆడపిల్లలు ఏం చేస్తారంటే, మేము వంటలు చేసి పెట్టేస్తాం, రాజు వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చూసుకుంటాం అంటారు. అంటే చూడండి, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకము. గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరెచ్చటం పదనుగా మంచి కూరనల పాకము చేసినంత అందు ఇంపదవుడి ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. మీరు ఎంత శుభ్రంగా అయినా వంట చేయండి, వంట చేసిన తర్వాత దాన్ని మనం శుభ్రంగా ఉప్పు కారం వేయకపోతే ఎవరైనా ఇష్టంగా తింటామా? తినలేము. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఎంత చదువుకున్నా ఆ చదువులో మాధుర్యం అంటే టెక్నికల్ పాయింట్స్ని పట్టుకోగలగాలి. ఆ విద్య యొక్క వాల్యూని మనం ఎవరికైనా చూపించగలిగితేనే నీ చదువుకునే సార్థకత వస్తుంది. అంతేగాని అంటే ఇప్పుడు వంట చేయటం వచ్చిందనుకోండి, దాంట్లో మాధుర్యాన్ని ఎదటి వాళ్ళకి ఇవ్వగలిగితేనే ఆ వంటకు ప్రయోజనం అవుతుంది. అందరూ వంట చేస్తారు, కానీ ఒక్కొక్కరు తిండి అసలు తినలేం కదండి. అట్లా ఇలా ఆలోచించుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే, వంట మొదలు అంటే వాళ్ళ ఇంటి ఆడపడిచి ఏంటంటే డిగ్రీలు పిహెచ్డీలు చేయలేదండి, కానీ తన వంట మాధుర్యాన్ని వచ్చిన అతిథులకు పెట్టాలని డిసైడ్ అయిపోయింది.
అయిపోయి, సరే నేను వంట చేస్తాను మీరు పోయి రెడీ అయ్యండి అని చెప్పేస్తుంది కదా. ఆ కాస్త టైంలో ఆమె గబగబా చేయలేకపోయినా కూడా ఏదో దానికి ఉన్నంతట్లో పప్పు, సాంబారు, రోటి పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు అలాంటివి చేసేసి రెడీ చేసేసారు భోజనాలు. ఇంత సింపుల్ వంట కోసం అంత బిల్డప్ప అనుకుని రాజుగారికి కొంచెం కోపం వచ్చింది. ఏంటి మనం ఎట్లాంటి తిండి తింటాం, వీళ్ళు మరి పప్పు కూర వేసి పెట్టేస్తున్నారే అని కొంచెం బాధపడ్డాడు. అది ఎంతలోనే ఈయనకి గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు తజ్జము సుమతి అని ఇట్లా ఆలోచించుకుని సరే బాబు ఏది పెడితే అది తినడానికి మేము సిద్ధం అయిపోయామని చెప్పి ఏది పడితే అది తినడానికి సిద్ధం అయిపోయాడు రాజుగారు. ఇంతలో అక్కడ ఏం చేస్తారు, అన్నం అన్ని రకాలు ఇక్కడ వంటలు అరేంజ్ చేసేసారు, భోజనాలు పెట్టేస్తుంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే అన్నం పెట్టడం ఎంత అవసరమో ఆదరం కూడా అంతే అవసరం. అంత ఆదరం లేని భోజనం ఎవరూ చేయలేరు. అది రాజుగారికి అప్పుడే మొదటిసారి అర్థమైంది, ఎంత ఆదరంగా చేస్తున్నారో వీళ్ళు అని. అలాగే తీయటి పూర్ణాలలో బాగా యాలకులు దట్టిచ్చేసి చక్కగా పూర్ణాలు చేసి దాని నిండా ఆవు నెయ్యి పోసారు గుంట పెట్టి. అది తీయటి పూర్ణాలు ఆకలికి ఆ వాసనకి రాజుగారికి ఎంతో సంతోషం కలిగిపోయింది. అట్లాగే ఇంకొకటి పని ఏం చేసిందంటే కాకరకాయ కూర చేశారు. కాకరకాయ కూర ఎలా చేసిందంటే అందరం చేసినట్టు పులుసు పెట్టి తిరగమత పెట్టలేదు. ఉప్పును మసాలాలన్నీ ఏం చేశారంటే దట్టిచ్చేశారు. దేనికి? తీగ మీద ఉండే కాకరకాయకి దట్టిచ్చేసి సలసల కాగే నూనె తీసుకుని పోయి దానికి అంటించేశారు. అంటించగానే ఆ కాయలు అలాగే మగ్గిపోతే దాన్ని తీసుకుని వచ్చే వాళ్ళు ఏం చేశారు, అలా తుంచి ఇలా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, విస్తళ్ళలో వేస్తున్నారు. రాజుగారికి చాలా సర్ప్రైజ్ అయిపోయారు. ఇంత గొప్పగా, అసలు ఇంత తీర్పుగా, ఇంత నయగారంగా ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు, ఇంత ప్రేమకు ప్రేమ, అభిమానానికి అభిమానం అన్నీ చూపిస్తున్నారు, దానితో టెక్నికల్గా కూడా చాలా గొప్పగా చేసేసారే అని చెప్పి ఆశ్చర్యపోతుండగా ఇంతలో ఆ పాప వాళ్ళ ఆడపిల్లలు ఏం అడిగారంటే, మేము కొన్ని మిమ్మల్ని యక్ష ప్రశ్నలు వేస్తాము, వాటికి సమాధానం చెప్పాలి అన్నారు. రాజుగారు ఆలోచిస్తున్నారు. వీళ్ళంతా సైన్యాన్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, దుఃఖం అంటే ఏంటి, అహంకారం అంటే ఏంటి, ఈ 2 యక్ష ప్రశ్నలు ఒక్క మాటలో సమాధానం చెప్పాలి. అలా చెప్పకపోతే ఇంకొకటి అడుగుతాం. ఎవరంటే చూడండి, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడి, పోనీ దీనికైనా సమాధానం చెప్తారా అని అడిగారు. అంటే ఏదో ఒక దానికి సమాధానం చెప్పాలి కదా. ఏది చేయటల్లా వీళ్ళు అలా అవి తప్పించుకోకపోతే ఈమెమని చెప్తుందంటే, చూడండి మీకు కత్తిపోటు కన్నా కలంపోటు ఖరీదైంది, దాన్నైనా మీరు తెలుసుకోండి, సరే ఏదైతే ఏమి మీరు భోజనాలు చేసేయమంటుంది. సరే భోజనాలు అయిపోయినాక నెక్స్ట్ డే రాజుగారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 25 ఎకరాల పొలము, వెల్లటూరి అగ్రహారము ఆ అమ్మాయి పేరు రాసి, వాళ్ళ ఆడపిల్లల పేరు రాసేసి వాళ్ళ కానుగ్గా పంపిస్తారు. చూసారండి, అగ్రహారం ఊరికే రాల వాళ్ళకి. అలా ఇచ్చేసిన తర్వాత ఇంతకీ ఆ అగ్రహారాన్ని పొందిన ఆడపిల్ల ఎవరో తెలుస్తా, తంగిరాల వారి ఆడపడుచు. అది చెప్పుకోవడానికి మేము ఎప్పుడు గర్వపడుతున్నాం. నిజమైన కథ అండి ఇది, మాకు జరిగిన కథ. అది అలా జరిగిన తర్వాత ఇదంతా సరేనండి. ఇంతకీ ఈ ఆడపిల్లలు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఉంటా మరి, మీ ఉమాదేవి. సరే, దీని ముందు మీకు ఒక టెక్నిక్ చెప్తున్నాను. మరి సిల్క్ చీరలకి గంజి పట్టకపోతే చాలా రోజుల నుంచి బాధపడుతున్నారా? మామూలుగా మీరు రివైవ్ ఇవన్నీ వేస్తారు కదా, అవన్నీ వాటితో పాటు కొంచెం గంజి చుక్కలు గమ్ము చుక్కలు 2 కనుక దాంట్లో వేసేసి కలిపి పెట్టేస్తే స్టిప్గా వస్తాయి చీరలు. ఇది అనవసరమైన ప్రసంగం అనుకోండి, అయినా ఒక ప్రశ్న చెప్పాలనిపించింది చెప్తున్నాను. సెలవు, మీ ఉమాదేవి. ఉంటా, బై.